ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. అంజలి, బాగున్నావా? బాగానే ఉన్నాను. బాగానే ఉన్నాను బాగున్నాను అన్నదానికి చాలా తేడా ఉంది అంజలి. డల్గా ఉంటున్నావట, ఎందుకు? అబ్బే ఏం లేదండి. అంజలి, సంతోషం దాచుకోవాలి, బాధలు పంచుకోవాలి, అప్పుడే మనసు కుదుట పడుతుంది. చెప్పు, నీ జీవితం గురించి బాధపడుతున్నావా? కాదు, మీ జీవితం గురించి. నా జీవితం గురించా? మీరు అంటే మీ ఒక్కరే కాదు, మీరిప్పుడు ఇద్దరు.
మీ ఇద్దరి జీవితం గురించి బాధపడుతున్నాను. మా ఇద్దరి జీవితం గురించి బాధపడుతున్నావా? ఎందుకు? గీత ఎంతో ఆశతో హనీమూన్కి వచ్చింది, కానీ దాని ఆశ అడియాస అయింది. నా వల్లే మీరు హనీమూన్ మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. గీత సుఖ సంతోషాలు కోరుకునే నేనే గీత ఆనందానికి అడ్డు రావడం చాలా బాధగా ఉంది. నో అంజలి, నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? మా హనీమూన్ ట్రిప్లో నీ వలన కాస్త టెన్షన్ పడ్డాను, కానీ నీ కోసం గీతను బలవంతంగా తీసుకెళ్ళిపోలేదు. గీత ఇష్టంతోనే వచ్చేసాం. ఆ విషయంలో నీ వల్ల గీతకి ఎలాంటి లోటు జరగలేదు. గీత ఎలాంటి బాధ పడలేదు. ఇక్కడికి వచ్చాక కూడా హ్యాపీగానే ఉంది. మరి మీరు? నేను కూడా హ్యాపీగానే ఉన్నాను. అసలు నేను ఇక్కడికి రావటం వల్ల బిజినెస్కి ఎంత యూజ్ఫుల్గా ఉందో తెలుసా? ఒక న్యూ కాంట్రాక్ట్ ఓకే అయింది. నీ వల్ల అన్నీ మంచి జరిగాయి. కనుక నీ వల్ల మాకేదో నష్టం జరిగిందని బాధపడుతూ నీకు నష్టం తెచ్చుకోకు, ఓకే? ఇప్పుడే నష్టం కలగకపోయినా ఫ్యూచర్లో నా వల్ల ఏం ప్రాబ్లం వస్తుందోనని భయంగా ఉంది. ఇందాక బాధ అన్నావు, ఇప్పుడు భయం అంటున్నావు. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఫ్యూచర్ భయపెడుతుంది. అంజలి, మనం ఎప్పుడూ ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఆలోచించాలి, కానీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకూడదు. అయినా నీ వల్ల మాకేం కష్టాలు నష్టాలు రావు. నువ్వు ఇంకేం ఆలోచించకుండా హ్యాపీగా ఉండు. సరే, మీరిద్దరూ హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగానే ఉంటాను. మేము హ్యాపీగానే ఉన్నాం, ఉంటాం కూడా. ఓకే, నువ్వు మటుకి హ్యాపీగా ఉండు. ఓకే, బాయ్. నిజంగానా? ఇజ్ ఇట్? అలాగే చేద్దాం. ఇంకేంటి? సరే అయితే ఉంటాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. శాంతి, ఎవరో వచ్చారు చూడు. రండి. ఏసీపీ గారు ఉన్నారండి? ఉన్నారండి, రండి. సారా, ఫ్రెండ్ని గారు సారు అని పిలవడానికి రా. ప్రకాష్ ఉన్నాడా అని అడగచ్చుగా. నా క్యారెక్టర్ నీకు తెలుసు కదా, డైరెక్ట్గా అయితే ఒరే అంటాను. మరొకరి ముందు నీ స్టేటస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఆ మరొకరెవర్రా? నా భార్యగా. అసలు ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది భార్య దగ్గరేరా. ఏమండి, మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓకే. చాలా రోజుల తర్వాత కలుసుకున్నారా? కూర్చోరా. ఒక్కడవే వచ్చావేంట్రా? నీ మిస్సెస్ని తీసుకురాలేదా? లేదురా, నీతో పర్సనల్గా మాట్లాడాలి. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. నేను కూడా ముఖ్యమైన పని మీద అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను రా. దారిలో మాట్లాడుకుందాం. అయితే పద. రే, కాఫీ తాగెళ్దాంరా. ఇప్పుడేం వద్దులేరా, వెళదాం పద. సరే శాంతి, నేను వెళ్తున్నా. అలాగే. రై, చెప్పరా, ఏంటి అంత పర్సనల్ మ్యాటర్? ఈ ఫోటో చూడు. ఎవర్రా? నీ భార్య? నేను నీ పెళ్లికి రాలేకపోయానని ఫోటో చూపిస్తున్నావా? ఆమె నా భార్య కాదురా, మరొకరి భార్య. మరొకరి భార్య? మరి ఈ ఫోటోని నీ పర్సులో పెట్టుకుని తిరుగుతున్నావేంట్రా? ఇల్లీగల్ లవ్వా? చచ్చా, అదేం కాదురా. మరేంట్రా? ఆ అమ్మాయి పేరు అంజలి. ఆమెకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, కానీ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నాడా? అవును. క్రిమినలా? కాదు, కిల్లర్. కిల్లరా? కిల్లర్ అని అతనే చెప్పుకొని జైలుకి వెళ్ళాడు. శిక్ష పడిందా? పడింది. అతనితో పాటు ఆమెకు కూడా శిక్ష పడింది. ఆమెకెందుకు శిక్ష పడింది? అతనికి కోర్టు శిక్ష వేస్తే ఆమెకు విధి శిక్ష వేసింది. అరే, కాస్త అర్థమయ్యేలా చెప్పరా. చూడు.
అదిరా విషయం. అతను నిజంగా అంతకుడు అవునో కాదో నువ్వు తెలుసుకోవాలి. అతనే ఒప్పుకున్నాడుగా. ప్రకాష్, నువ్వు ఏసీపీవి. నేరాల గురించి, నేరస్తుల గురించి నీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. అతన్ని ఎవరైనా బలవంతంగా ఒప్పించి ఉండొచ్చు, లేదా ఒప్పుకునే పరిస్థితులు ఉండొచ్చు. నేను అడుగుతున్నది చట్టం దృష్టిలో అతను అంతకుడు అవునా కాదా అని కాదురా, నిజంగా అతను హత్య చేశాడా లేదా అని. ఓకే ఓకే, అర్థమైంది. కానీ ఓ విషయం మాత్రం అర్థం కాలేదు. ఈ అమ్మాయి లైఫ్ మీద నీకేంటి అంత ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ కాదురా, రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీనా? అవునరా, అంజలి అతన్ని పెళ్లి చేసుకోవటానికి కారకుణ్ణి నేనే. నువ్వా? దీనికే షాక్ అవ్వకు. అసలు షాకింగ్ న్యూస్ వేరే ఉందిరా. ఇందాక ఈ ఫోటో చూసి నీ భార్య అని అడిగావు. నిజంగానే ఇవి నా భార్య కావాల్సింది, మిస్ అయింది. ఆ ఆటో డ్రైవర్ మిస్సెస్ అయింది. రియలీ? అవునరా. అసలు ఏం జరిగిందంటే, అదిరా విషయం. మై గాడ్, నీ మ్యారేజ్ వెనక ఇంత స్టోరీ ఉందా? నువ్వేం వరి కాకు, అంతా నేను చూసుకుంటాను. ఈ కేసు గురించే ఈ సిటీకి ట్రాన్స్ఫర్ అయింది అనుకుంటాను. థ్యాంక్స్ రా. కానీ ఓసారి శిక్ష పడ్డాక బయటికి రావడం చాలా కష్టం రా. అతను నిజంగా హత్య చేస్తే అతన్ని ఆ దేవుడు కూడా కాపాడు. కానీ అతను నిర్దోషి అయితే హైకోర్టు కాపాడగలదుగా. ఎస్ఎస్, చూద్దాం. నిజంగా అతను దోష నిర్దోష అనేది నేను తెలుసుకోవాలి, అంతేగా? అంతే. ఓకేరా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తెలుసుకుని చెప్తాను. అలాగే చెప్పు. కానీ ఈ విషయం కాన్ఫిడెన్షియల్గా ఉంచు. నా భార్యకు కూడా తెలియకూడదు. నాకు తెలియకపోవడం ఏంటి? మా ఆయన తరఫున బంధువులందరి ఫోన్ నంబర్స్ నా దగ్గరున్నాయి. నేనిప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. ఉంటానండి, బాయ్. అందరి పేర్లు రాసానా? ఎవరినైనా మర్చిపోయానా? ఏం చేస్తున్నావు గీత? మీ గురించి కలలు కంటున్నాను. కలకంటున్నావా? పిల్లల్ని కనే స్టేజిలో వేస్ట్గా కళ్ళకంటే ఎలా? మిమ్మల్ని ఏ గీత గీత గీత, ఆగు ఆగు. పిల్లల్ని కొట్టే స్టేజిలో పిల్లోతో కొడితే ఎలా? అదిగో మళ్ళీ లేటుగా రావడం, దాన్ని కవర్ చేసుకోవడానికి జోకులేయడం. అసలు ఎర్లీగా రమ్మంటే ఎందుకింత ఆలస్యంగా వచ్చారు? అసలు ఎందుకు ఎర్లీగా రమ్మన్నావు గీత? ఓ ఇంపార్టెంట్ విషయం చెప్పాలని రమ్మన్నాను. ఇంపార్టెంట్ విషయమా? కంగ్రాచులేషన్స్. ఎందుకు? నువ్వు తల్లివి కాబోతున్నందుకు. నేను తల్లిని కావడం ఏంటండి? పోనీ నేను తండ్రి అవుతున్నందుకు. మీరు తండ్రి కావడం ఏంటండి? ఏంటో తెలియదా? తెలుసు, కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. నేను చెప్పబోయేది మనం తల్లిదండ్రులం అవుతున్నామని కాదు మహాశయ, మీ తల్లిదండ్రుల గురించి. నా తల్లిదండ్రుల గురించా? అవునండి. కమింగ్ వెడ్నెస్డే అత్తయ్య మావయ్యల వెడ్డింగ్ డే కదా. అయితే నేను ఈ ఇంటికొచ్చాక ఈ ఇంట్లో జరుగుతున్న మొదటి వేడుక ఇది. నేను కోడలిగా అడుగు పెట్టాక నా అత్తగారు మావగారు జరుపుకునే మొదటి పెళ్లి రోజు. అందుకనే నాకు ఆలోచన వచ్చింది. ఏంటది? ఆ వేడుకని గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఏమేం చెయ్యాలో, ఎవరెవరిని పిలవాలో లిస్ట్ తయారు చేస్తున్నాను. ఎలా ఉంది నా ఐడియా? సూపర్. నా శ్రీమతి ప్లాన్ చేయటము బాగోకపోవటమా? అదర్స్. ఈ విషయం అమ్మా నాన్నకి చెప్తే చాలా సంతోషిస్తారు. కాకపోతే ఫంక్షన్కి ఒప్పుకోరు. ఏ? పెళ్ళైన కొడుకు కోళ్ళు ఉండగా ఇంకా మాకు ఈ పెళ్లి రోజు వేడుకలేంటి అంటారు. అలా అంటారని నాకు తెలుసండి. అందుకే వాళ్ళకి తెలియకుండా అందర్నీ ఇన్వైట్ చేసి సీక్రెట్గా ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విషయం మాట్లాడదామనే మిమ్మల్ని ఎర్లీగా రమ్మన్నాను. కానీ మీరేమో లేటుగా వచ్చి ఏమేమో మాట్లాడుతున్నారు. సారీ గీత, నీకింత గొప్ప ఆలోచన వచ్చిందని తెలియక లేట్ చేశాను. ఒక్క నిమిషం కూడా నో లేట్ నో వేస్ట్, ఫంక్షన్ ఫస్ట్. ఆ లిస్ట్ ఇలా ఇవ్వు, ఒకసారి వెరిఫై చేస్తాను. అలాగే ఇస్తాను, కానీ మీరు నాకు ప్రామిస్ చేయాలి. ప్రామిసా? అవును, ఈ విషయం ఆ రోజు వరకు సీక్రెట్గా దాస్తానని మాటివ్వండి. ఓకే గీత.
సూర్యదేవర సూర్య అనబడే ఈ ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్టుగా సాక్ష్యాధారాల వల్ల రుజువైంది. కావున సదరు ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. సూర్య, సూర్య, నీకోసం ఏసీపీ సార్ వచ్చారు. సూర్య, నీకోసం ఏసీపీ గారు వచ్చారు. సూర్య, నీ కేసంతా స్టడీ చేశాను. నిన్ను చూస్తుంటే హంతకుడిలా అనిపించట్లేదు. నువ్వు హత్య చేశావంటే నమ్మలేకపోతున్నాను. కోర్టు నమ్మింది. కోర్టు కావాల్సింది సాక్ష్యాలు, నిజాలు కావు. మీ పోలీసులు కూడా నమ్మారు. పోలీసులకు కూడా కావాల్సింది ఆధారాలు, నిజాలు కావు. మరి నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? ఆధారాలు ఉన్నాయి గనక. ఇంట్రాగ్రేషన్ కూడా చేశారు. అది డ్యూటీ. మీ పోలీసుల డ్యూటీ అయిపోయాక మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? శిక్ష పడిపోయాక మళ్ళీ ఇంట్రాగ్రేషన్ చేస్తున్నారు ఎందుకు? ఇది ఇంట్రాగేషన్ కాదు, డ్యూటీ కూడా కాదు. ఇది జైలని, నువ్వు ఒక ఖైదీవని, నేను ఒక పోలీస్ ఆఫీసర్ అన్న విషయాన్నే మర్చిపో. ఇది నా ఇల్లు అనుకో, నేను నీ ఫ్రెండ్ని అనుకో. మానవత్వం ఉన్న మనిషిగా అడుగుతున్నాను. నిజం చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తాను. రామ్లాల్ సేట్ని నిజంగా నువ్వే చంపావా? చెప్పు సూర్య, నిజం చెప్పు. రామ్లాల్ సేట్ని నిజంగా నువ్వే హత్య చేశావా? సూర్య, నువ్వెవరికి భయపడనక్కర్లేదు. నీకు నేను సపోర్ట్ చేస్తాను. నిన్ను బయటికి తీసుకొస్తాను. టెల్ మీ, రామ్లాల్ సేట్ని నువ్వు చంపలేదు కదూ? నేనే చంపాను. నేనే చంపాను. నేనే చంపాను. వాడి మీద నాకు పగ ఉంది, కక్ష ఉంది. అందుకే చంపేశాను. ఏంటా కక్ష? ఎందుకా పగ? చెప్పు. నువ్వు చెప్పేది నిజమైతే కక్ష కారణాలు చెప్పు. పగెందుకు పట్టావో చెప్పు. చెప్పు సూర్య. చెప్పను. అవేవి మీకు చెప్పను. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను. ఏంటి? నేను హంతకుణ్ణి. నేనే హంతకుణ్ణి. నేనే హంతకుణ్ణి. సార్, అతను ఎందుకో చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. ఇప్పుడేం చెప్పలేడు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. సూర్య, నువ్వు హంతకుడు కాదని నేను నమ్ముతున్నాను, కానీ కోర్టు నమ్మాలంటే నువ్వు నిజం చెప్పాలి. అనవసరంగా జీవితాన్ని జైలు పాలు చేసుకుంటున్నావు. ఆలోచించు. నేను మళ్ళీ వస్తాను, అప్పుడైనా చెప్పు. మళ్ళీ వచ్చిన ఇదే చెప్తాను. ఎన్నిసార్లు అడిగినా ఇదే చెప్తాను. నేను హంతకుణ్ణి. హంతకుణ్ణి.